భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ దాని ప్రసిద్ధ పంచ్ ఈవీ కొత్త ఫేస్ లిఫ్ట్ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అయితే అనేక లక్షణాలు మారలేదు. ముఖ్యంగా కంపెనీ పెద్ద బ్యాటరీ, మెరుగైన శ్రేణిని కూడా జోడించింది. దీనివలన కారు మునుపటి కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఛాన్స్ ఏర్పడింది. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. ఇది వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా బాస్ మోడల్ కారణంగా ధరల్లో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. కొత్త టాటా పంచ్ ఈవీ ఇప్పుడు పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. గతంలో ఇది 25 kWh, 35 kWh బ్యాటరీలను అందించింది. కానీ ఇప్పుడు ఇది 30 kWh, 40 kWh బ్యాటరీలను అందిస్తుంది. ఇది కారు పరిధిని కూడా పెంచింది. గతంలో ఇది 265 నుండి 365 కిలోమీటర్ల పరిధిని అందించింది. కానీ ఇప్పుడు ఇది 375 నుండి 468 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. అంటే ఇది దాదాపు 100 కిలోమీటర్ల ఎక్కువ పరిధిని అందిస్తుంది. కొత్త పంచ్ ఈవీలో ఛార్జింగ్ వేగం కూడా పెంచింది. గతంలో 50 kW ఉన్న DC ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు 65 kWకి పెంచింది కంపెనీ. గతంలో 40 నుండి 56 నిమిషాల వరకు ఛార్జ్ చేయడానికి సమయం పడితే ఇప్పుడు 20 నుండి 80% కేవలం 26 నిమిషాలు పడుతుంది. అయితే ఏసీ ఛార్జింగ్ మారలేదు. కొత్త పంచ్ ఈవీ ధర 9.69 లక్షల నుండి 12.59 లక్షల రూపాయల వరకు ఉంది. అయితే బాస్ మోడల్ కింద దీన్ని కేవలం 6.49 లక్షల రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. కిలోమీటర్కు బ్యాటరీ ఛార్జ్ వేరుగా ఉంటుంది. ఇది ప్రారంభ ధరను తగ్గిస్తుంది. కొత్త పంచ్ ఈవీ 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ESP మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో సహా దాని యొక్క చాలా లక్షణాలను నిలుపుకుంది. కొత్త మోడల్లో హై బీమ్ అసిస్ట్ వంటి కొన్ని చిన్న నవీకరణలు ఉన్నాయి. ఇతర లక్షణాలు మారవు. బ్యాటరీ పరిధిలో అతిపెద్ద మార్పు జరిగింది. ఛార్జింగ్ వేగం కూడా మునిపటి కంటే వేగంగా మారింది. అలాగే లక్షణాల్లో పెద్దగా మార్పులేమీ లేవు.